మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కాకినాడ రూరల్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఈ ఆలయం 500 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. మనం చూసుకోవచ్చు, ఆలయం లోపలికి రాగానే ఇక్కడ ఆలయ విశిష్టత కనిపిస్తూ ఉంటుందంటే సుమారు 400 సంవత్సరాల క్రితం ఓ యోగి ధ్యానంలో ఉండగా కనుబొమ్మలు ఉన్న శ్రీ స్వామివారి రూపం కనబడి భూమిలో ఉన్న శ్రీ స్వామివారిని పైకి తీసి ప్రతిష్ఠ చేయమని ఆజ్ఞాపించారట. ఆ యోగి ఆ సమీపంలో వెతకగా ఒక ప్రదేశంలో అతనికి శరీరము జలధరించిందట. అక్కడ తవ్వగా లోపల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం దర్శనమిచ్చిందని చెబుతారు. దానిని పైకి తీసి ఆ స్థానంలో శ్రీ స్వామి వారిని ఆ యోగి స్వయంగా ప్రతిష్ఠ చేయడం జరిగిందట. అయితే శ్రీ స్వామివారి ప్రాముఖ్యత ఏంటంటే పంచ శిరస్సులతో అంటే 5 తలలతో ఏకశిలా విగ్రహంగా ఇక్కడ మనకి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. స్వయంభూ అయినటువంటి ఇటువంటి విగ్రహం మరెక్కడా లేదంటూ కూడా చెబుతారు. అయితే ఈ ఆలయ విశిష్టత ఏంటి, అలాగే రేపు అంటే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి. మనతో ఆలయ ఏవో ఉన్నారు. సార్ నమస్తే అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే కాకినాడ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆలయానికి. మరి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? రేపు సుమారు 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. గత సంవత్సరం 15,000 మంది వచ్చారండి. గ్రాడ్యువల్గా పెరుగుతుంది కాబట్టి 20,000 మందికి వస్తారు. కానీ మేము 30,000 మందికి తగు ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం, క్లౌడ్ పెరిగినా ఇబ్బంది లేకుండా. అలాగే తెల్లవారుజామున 2 o'clock నుంచి కూడా భక్తులకు దర్శనాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తాం, కార్పెట్లు ఏర్పాటు చేస్తున్నాం, మంచినీటి సౌకర్యం కల్పించాం. ఎక్కడెక్కడ సెక్యూరిటీ పెట్టుకున్నాం, ప్రైవేట్ సెక్యూరిటీ, పోలీసు వారు కూడా విభాగాల్లో వారు డ్యూటీల్లో ఉన్నారు. మెడికల్ క్యాంప్ ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ఏదైనా అసౌకర్యం కలగకుండా వారికి కూడా ముందు పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. అలాగే ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఉచిత ప్రసాదం ఉంటుంది 6 to 11. అలాగే 11 to అన్నప్రసాదం అమ్మ. సాయంకాలం 4 గంటల వరకు కూడా అన్నప్రసాదం జరుగుతుంది. సార్ అంటే రేపు ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి సార్? రేపు ఉదయం తెల్లవారుజామున ఏకాంత సేవ 1 గంటకి స్వామివారికి అవేక రుద్రాభిషేకం చేస్తారు. చేసిన తర్వాత కంటిన్యూ అభిషేకం అవుతుంటుంది. అంటే భక్తులకు ప్రత్యేకంగా కూర్చోబెట్టి వేరే వాళ్ళకి వ్యక్తిగతంగా అభిషేకాలు ఉండవు. వారి ఇదితో తీసుకొచ్చిన పాలయ్యి కూడా సేకరించి నిత్యం అలాగా ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అలాగ అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అంటే మా దేవస్థానం పురోహితులే లోపల ఉంటారమ్మా, బయట వాళ్ళు ఎవరు అలౌ చేయం. ఎందుకంటే బయట వాళ్ళు వస్తే లైన్ అడ్డుగా వచ్చి దర్శనం అవ్వడం కష్టం అవుతుందండి. అందుకోసం ఏంటంటే మేము అక్కడ చేస్తాం. చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకి కానీ వృద్ధులకు కానీ ప్రత్యేక క్యూ లైన్లు ఉంటాయా, లేదంటే ఒకటే ఉంటుందా? ఉందమ్మా. ప్రత్యేకంగా వాళ్ళకి వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఉంటే పక్కనే ఒక లైన్ పెట్టాం, విఐపి లైన్ అని పెట్టాం మామూలు జనరల్గానే. దానిలో అవకాశం ఉన్న వాళ్ళు అలా పంపించేస్తాం అలా ముందు నుంచి, వారికి ఇబ్బంది లేకుండా. మనతో ఆలయ అర్చకులు ఉన్నారు. నమస్తే అండి. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి అంటే దాదాపు 500 సంవత్సరాల క్రితం వెలిసిన స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు కదా, ఆలయ విశిష్టత ఏంటి? అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఎలాంటి పూజాది కార్యక్రమాలు ఇక్కడ జరగబోతున్నాయి? సభాయ నమః. కాకినాడ రూరల్ మండలంలో వేంచేసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అండి. ఇక్కడ స్వామివారికి ప్రతిష్ఠ చేయడానికి చాలా విశేషం ఉన్నది. పూర్వకాలంలో ఒక 500-600 సంవత్సరాల క్రితము ఈ కాలువ ఒడ్డున ఒక యోగి తపస్సు చేస్తూ ఉండగా అతనికి ఒళ్ళు జలధరించి ఇక్కడ ఏదో శక్తి ఉన్నదని చెప్పి చుట్టుపక్కల వెతకడం జరిగింది. ఆ చుట్టుపక్కల వెతికిన తర్వాత ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒళ్ళు జలధరించి ఆ కనుబొమ్మల మధ్యలో నుంచి స్వామివారి ఆకారాన్ని కనిపించింది. ఆ ప్రదేశంలో అక్కడ తవ్వగా వెంటనే స్వామివారు పంచముఖ ఏకశిలా విగ్రహంగా కనిపించి ఉన్నారు. ఆ స్వామివారిని అక్కడికక్కడే ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీనిని కలింగలు అంటారు. అంటే ఒక కాలువ, ఒక దేవాలయము కలిగినటువంటి విశేషమైనటువంటి దేవస్థానము.
కాబట్టి దీన్ని కళింగలో అని పేరుగాంచి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చాలా విశేషంగా ఇక్కడ వర్ధిల్లి ప్రజల యొక్క కోరికలను అన్నింటిని కూడా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరే విధంగా స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే చాలా రకాల దోషాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే పోతాయని చాలా నమ్మకం ఉంటుంది అందరిలోనూ. మరి షష్ఠి విశిష్టత ఏంటంటే, అంటే ప్రతిరోజు కూడా విశేష కార్యక్రమాలు స్వామివారికి చేస్తూ ఉంటాం, కానీ ప్రత్యేకంగా షష్ఠి రోజు స్వామివారికి ఈ సేవ చేసుకుంటే ఈ ఫలితం ఉంటుంది అని ఒక నమ్మకం ఉంటుంది కదండి. షష్ఠి మార్గశిర శుద్ధ షష్ఠి అనగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మదినము. ఈరోజు స్వామివారిని ఆరాధించినట్లయితే కాలసర్పాది కుజదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ప్రత్యేకంగా కుజదోషం ఉన్న వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు అభిషేకం చేసుకోవడం వల్ల కుజదోషం తొలుగుతుందని, అలాగే పెళ్లి కాని అమ్మాయిలు చేసుకున్నట్లయితే త్వరలోనే వివాహం జరుగుతుంది. అలాగే పెళ్లి కాని అబ్బాయిలు ఎవరైనా సరే ఈ కార్యక్రమాలు చేసుకుంటే మంచి అమ్మాయితో వివాహం జరుగుతుందని నానుడి. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఈ షష్ఠి రోజున 5 రోజుల కార్యక్రమంగా చేస్తూ ఉంటారు. ముందుగా ధ్వజారోహణ, అంకురారోపణ చేస్తారు. తర్వాత స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. దివ్య కళ్యాణ మహోత్సవం అనంతరం తర్వాత 3వ రోజు సదస్యము, 5వ రోజు శ్రీపుష్పయాగము చేస్తారు. ఇలా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము జరుగుతుందని ప్రసిద్ధి. ఇక్కడ రేపు ఏదైతే షష్ఠి రోజు చాలా మంది స్వామివారికి పూలు పడగలు సమర్పిస్తారు. అసలు పూలు పడగలు అంటే ఏంటండి, ఎందుకు సమర్పిస్తారు? స్వామివారికి పువ్వులు పడగలు ఖచ్చితంగా సమర్పించాలి. ఎందుకంటే స్వామివారు సర్పరూపంలో తిరుగుతూ ఉంటారు. సర్పరూపంలో చెట్లలోని, కోణంలోని, కొండల్లోని తిరుగుతూ ఉంటారు. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి కదలి ఫలాలు, తర్వాత ఎరుపు రంగు పుష్పాలు, వాళ్ళకి నానుడి కింద స్వామివారికి ఈ పూలు పుష్పాలు సమర్పించడం జరుగుతుంది. అన్ని రకాల పుష్పాలు, అన్ని రకాల పువ్వులు, తర్వాత అన్ని రకాల పళ్ళు మనం తీసుకురావడం కష్టం కాబట్టి స్వామివారికి వెండితో చేయించినటువంటి ప్రసిద్ధి కాబట్టి ఆ వెండితో చేయించినటువంటి పూలు, పడగలు, తర్వాత అరటిపళ్ళు అత్తాలు, చిన్న చిన్న బొప్పాయి పిందులు, బూడిద గుమ్మడి పండ్లు, ఇటువంటివన్నీ కూడా పిందులుగా సమర్పిస్తే స్వామివారికి చిన్నతనం నుండి కూడా బాల్యంగా ఉండి ఆ యుక్త వయస్సు వచ్చినా కూడా ఆ శ్రేయస్సు, ముఖవచ్చస్సు బాగా ఉంటుందని కోరుకునే స్వామివారికి ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. అలాగే భక్తులకి ఇంకొక మనవి, శ్రీ సుబ్రహ్మణ్య వ్రతము అని ఒక దివ్యమైన వ్రతం ఒకటి ఉన్నదండి. ఆ వ్రతాన్ని చేసుకున్నా సరే వివాహం కాని వారికి వివాహము, సంతానం కావాల్సిన వారికి శీఘ్రకాలంలో సంతానం కలుగుతుందని నానుడి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా అయితే ఉంటుందో ఈ సుబ్రహ్మణ్య వ్రతంలో కూడా అలాగే 5 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయంలో స్వామివారి జననము, 2వ అధ్యాయంలో తారకాసు సంహరణము, 3వ అధ్యాయంలో వల్లీ దేవసేన కళ్యాణము, అలాగే 4వ అధ్యాయంలో శ్రీ స్వామివారి వైభవము, 6వ అధ్యాయంలో స్వామివారిని ఎవరెవరైతే కొలిచి దిగ్విజయంగా ఈ వ్రతాన్ని పూర్తి చేసుకున్నారో వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఎలా జరిగాయో 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కావున భక్తులందరూ కూడా సుబ్రహ్మణ్య వ్రతాన్ని చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. చూసారు కదండి, దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి షష్ఠి రోజు. ముఖ్యంగా ఏదైతే కాలసర్ప దోషాలు కానివ్వండి, లేదంటే వివిధ రకాల సర్పదోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చి స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా షష్ఠి రోజు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలు తొలగిపోతాయంటూ కూడా నమ్ముతారు. అలాగే పూలు పడగలు కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటున్నాం కదా, స్వామివారు ఏదైతే పంచముఖంతో అంటే 5 ముఖాలతో, 5 శిరస్సులతో స్వామివారు ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారు. స్వయంభుగా వెలిసిన ఈ స్వామివారిని ఆరాధించడం వల్ల అనేక దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో హాయిగా ఉంటారంటూ కూడా ఒక నమ్మకం. అలాగే ఏదైతే వివాహం ఆలస్యమైన వాళ్ళు కానివ్వండి, లేదంటే పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతున్న వాళ్ళు కానివ్వండి, స్వామివారిని ఆరాధిస్తే అతి త్వరగా స్వామివారి అనుగ్రహం పొందుతారంటూ కూడా చెబుతూ ఉంటారు. అయితే షష్ఠి సందర్భంగా వివిధ కార్యక్రమాలు అయితే రేపు జరగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 నుంచి 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారంటూ కూడా ఆలయ అధికారులు చెబుతున్నారు. దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.